హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము పరమగీతములో నుండి మనము నేర్చుకోబోతున్నాం. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనము. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనము. గత వారం మనము పుత్రదాత వృక్షాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము పుత్రదాత వృక్షము సువాసన. పుత్రదాత వృక్షము సువాసన. చూడండి, దాని మీద నేర్చుకుందాం. 13వ వచనంలో పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. పిల్లారా, దాని ఫలాల గురించి మనం నేర్చుకున్నాం. దాని ఫలములను భుజించినట్లయితే సంతానము లేని వారికి సంతానము కలుగుతారని, అది పుత్రులను దానము చేసేటువంటి లేకపోతే ఇచ్చేటువంటి వృక్షము కాబట్టి దానికి పుత్రదాత వృక్షమని మనము చూసాం. ఆయన స్తోత్రం. హల్లెలూయా. ఆ వృక్షం ఎవరో కాదు కానీ మెస్సీయేనని, అబ్రాహాముకు సంతానాన్ని ఆయనే తీసుకుని వచ్చాడు కాబట్టి మెస్సీయే పుత్రదాత వృక్షము, ఆయనే జీవవృక్షమై ఉన్నాడని, ఆయన యొక్క ఫలాలు, ఆ జీవవృక్షం యొక్క ఫలాలు అబ్రాహాముకు సంతానాన్ని తీసుకొచ్చాయి. అందువల్లే ఫలములను బట్టి అబ్రాహాము సంతానం అవుతారని, క్రియాపూర్వకమైన శ్వాసము ద్వారానే అబ్రాహాము సంతానం అవుతారని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ పుత్రదాత వృక్షము అది మంచి సువాసన ఇచ్చేటువంటి వృక్షముగా చెప్పబడతా ఉంది. అందుకనే సువాసన అంటే మంచి వాసన. లోకములో చెడ్డ వాసనలు ఉంటాయి, మంచి వాసనలు కూడా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి, చెడ్డ వాసనలు ఉంటాయి. అమ్మ, డోర్ కట్టింది వెనక మూసేసుకుని ఎన్నిసార్లు చెప్పిన అతి అమ్మ కొంచెం హేమలత గారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ పుత్రదాత వృక్షము అది మంచి సువాసన ఇచ్చేటువంటి వృక్షముగా ఉన్నది. ఆ వృక్షము మంచి సువాసనని ఇస్తుంది. కాబట్టి మెస్సీ కూడా మంచి సువాసన ఇచ్చేటువంటి వృక్షముగా పిలువబడుతున్నాడు బైబిల్లో. మంచి సువాసన ఇచ్చేటువంటి వృక్షముగా ఆయన పిలువబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్షమించండి 2వ వచనము దయచేసి చదవండి అమ్మా. అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చూడండి, ఇక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె సర్వశక్తిమంతుని పోలి నడుచుకొనుడి. అంటే మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె సర్వశక్తిమంతుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలి? సర్వశక్తిమంతుని పోలి నడుచుకోవాలి. వాళ్ళని పోలి వీళ్ళని పోలి కాదు, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నడవడం కాదు, అంటే లోకాన్ని బట్టి నడవడం కాదు. సర్వశక్తిమంతుని పోలి ఆయన ఎలా నడిచాడో పరిశుద్ధంగా అలాగ మీరును నడవండి. ఆయన ఎలాగ అతి పరిశుద్ధుడుగా ఉన్నాడో
మీరు కూడా ఆ విధంగా నడవాలి. కాబట్టి ఆయన పోలి చూడండి, పిల్లలకి రకరకాల పోలికలు, వాళ్ళ నాన్న పోలిక, వాళ్ళ అమ్మ పోలిక, లేకపోతే ఎవరొకరు పోలికలు వస్తుంటే వాళ్ళ తాత పోలికో, వాళ్ళ పోలికో, వీళ్ళ పోలికో. కానీ ఆ పోలిక కాదు, వాళ్ళని పోలి కాదు, సర్వశక్తిమంతుని యొక్క పోలిక. ఆదాముని సృష్టించినప్పుడు తన స్వరూపమందు తన పోలికలో సర్వశక్తిమంతుడు ఆదామును సృష్టించాడని మనం చూడగలుగుతున్నాం. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మెస్సయ్య మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను సర్వశక్తిమంతునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనిను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. పరిమళ వాసన అంటే మంచి సువాసన కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ఆయన ఏం చేశాడనంటే మన కోసము తన్ను తాను సర్వశక్తిమంతునికి అర్పణగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు. మనం మన కోసం, ఎందుకంటే మనము కూడా ఆయన వలె మంచి సువాసన కలిగిన వారంగా ఉండాలని, ఆయన వలె మనము కూడా ఆయన పోలి మనం నడవాలని, ఆ ప్రేమ కలిగి నడవాలని, ఆ ప్రేమ పోలిక. ఆయన ప్రేమ స్వరూపి పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎట్టి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో అట్టి ప్రేమ కలిగి నడవాలని ఉద్దేశంతో ఆ సర్వశక్తిమంతుడు ఆయనే శరీరధారిగా భూమి మీదకు వచ్చి మన కోసం ఆయన రక్తము చిందించి ఆయన తన సంతానముగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మెస్సయ్యను బట్టి మనం ఏమై ఉన్నాం చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క పిల్లలమి, అబ్రాహాము యొక్క పిల్లలముగా మనము పిలువబడుతున్నాము. ఆయన రక్తము కనుక చిందించకపోతే సర్వశక్తిమంతునికి అర్పణగాను బలిగాను ఆయన కనుక అలాగ అర్పించుకొనకపోయినట్లయితే మనకు విమోచన అనేది లేదు, మనకు రక్షణ అనేది లేదు. కానీ ఇప్పుడు మనము ఆయన ఆ కలవరి శిలువలో రక్తము చిందించిన దానిని బట్టి ఆ రక్తము గుర్తు కిందకు మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనాం అనేది ఆయన యొక్క సంతానముగా ఉన్నాం. ఆయన నామమునిస్తారు. అంటే ఆయన ఎలాంటి పోలికతో ఉన్నాడంటే ఎలాంటి సువాసన కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రేమ సువాసన. అలాగే మనము కూడా అట్టి సువాసన కలిగిన వారుగా ఉండాలని ఆయనే మనల్ని విలువైన రక్తము ద్వారా ఆయన సంపాదించుకున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, మంచి సువాసన కలిగినటువంటి ఆ ప్రేమ జీవితాన్ని జీవించాలని ఆయన ఆ రక్తము చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ప్రేమ సువాసన, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన రక్తం చిందించాడు. దానిలో ఏముంది చెప్పండి? ప్రేమ ఉన్నది. అలాగే మనం కూడా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తారో, ఆయన వాక్య ప్రకారం నడుస్తారో వాళ్ళు ప్రేమ కలిగిన వారు. చాలా మందిలో ప్రేమ లేదనుకోండి, ఆయన వాక్య ప్రకారం నడవలేదు. సర్వశక్తిమంతుని ప్రేమ ఉన్నప్పుడే ఆ వాక్య ప్రకారంగా నడుస్తారు. వాక్య ప్రకారం నడవడం లేదంటే వాళ్ళు సర్వశక్తిమంతుని ప్రేమ ప్రార్థన చేసుకోమన్నా ప్రార్థన చేసుకోకుండా ఉండడం, ప్రేమ కలిగి ఉండమన్నా ఉండకుండా ఉండడం, ప్రార్థన రమ్మన్నా రాకుండా ఉండడం, ఆరాధనకు రమ్మన్నా రాకుండా ఉండడం, ఏమండి అలాగే ఏమంటే ఇంటి పొట్టు దగ్గర ఉండడము, ఇలాగూ చేస్తూ ఉంటారు. ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ఏదో అప్పుడు ప్రేమ పుట్టుకొచ్చినప్పుడు వస్తారు, ప్రేమ పుట్టుకు రాకపోతే రారు. ఆ విధంగా ప్రియులారా, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఆయన దగ్గరికి చేర్చి ఆయన్ని ఆరాధించేలాగా చేస్తుంది. అందుకనే ఆయన పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రేమ సువాసనలు ఉంటాయి. ఆ ప్రేమే సువాసన. అంటే అంటే ఒక మంచి ఫ్లవర్ ఉందనుకోండి, పుష్పం ఉందనుకోండి, అదేం చేసి చెప్పండి? మంచి సువాసన ఇస్తుంది.
ఆ సువాసన అందరూ ఇష్టపడతారు. ఆ సువాసన అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే నీ జీవితం కంటే ఆయన వధువు కూడా, లేకపోతే ఆయన మనందరం కూడా ఒక చోట కూడినప్పుడు అక్కడ సువాసనలు అంటే ఆ ప్రేమనే సువాసన. ప్రేమ అనేది అందరూ ఇష్టపడతారు. ప్రేమ అనే సువాసన నీలో ఉండి ఆ ప్రేమ అనేది రావడమే సువాసన రావడం అనమాట. ఆ ప్రేమ రావడమే సువాసన రావడం. నీలో గనక ఆ ప్రేమ కాకుండా అసూయ, గర్వము, కోపము, దురాలోచన, 2 రోజులు బాగుండడం, 3వ రోజు ఏదో మనసులో పెట్టుకొని ఉండడం, ఏమండి 4 రోజులు బాగుండడం, తర్వాత మరలా మనసులో ఏదో పెట్టుకొని ఎడముఖం పెడముఖంగా ఉండడం, అది సరైనది కాదు. అర్థమైందా? ఒకరోజేమో మంచి వాసన వస్తుంది, ఒకరోజేమో చండాల వాసన. కాబట్టి చండాల వాసన ఎవరు ఇష్టపడరు. దుర్వాసన అంటారు దాన్నే, దుర్వాసన అంటారు. ఆ చెడ్డ వాసన పువ్వులు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా అది సరైన వాసన పోతే ఎవరు కూడా పెద్దగా వాటిని ఇష్టపడరు. అందానికి గడ్డి పూలు చాలా అందంగా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి గడ్డి పూలు, కానీ సువాసన ఉండదు. అలాగే చాలా మంది కూడా చూడడానికి చాలా క్రైస్తవులాగా, భక్తి పరులాగా, ప్రార్థనా పరులాగా చాలా కనబడుతుంటారు, చాలా ప్రార్థన చేసుకునే వాళ్ళలాగా, ఏమండి, కానీ వాళ్ళ దగ్గర నుండి సువాసన రాదు. ప్రేమ కనపడదు వాళ్ళలో. ద్వేషము, కోపము, కక్షో, పళ్ళు కొరకడము, దుర్వాసన అన్నమాట. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దుర్వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఏమొస్తుంది చెప్పండి? చెడు వాసన వస్తుంది. అందుకనే మనుషులు ఆ చెడ్డ వాసనకు దూరంగా ఉంటారన్నమాట. ఆ చెడ్డ వాసన వస్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఏం చేయాలి చెప్పండి? వెళ్ళలేరు. ఆ వాసన, అసూయ అనే వాసన పీల్చలేరు. కాబట్టి పిల్లారా, ఈ 2 రకాలైన వాసనలు ఉన్నాయి. ప్రేమ వాసన, అలాగే ద్వేషం అనే వాసన. ద్వేషం అనేటువంటి దుర్వాసన. కానీ నిజముగా ఆ నీతిమంతులైన ఆయన పిల్లల దగ్గర ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వాసన మాత్రమే వస్తుంది తప్ప మరి ఏ దుర్వాసన రాదు. హల్లెలూయా. మిమ్మల్ని ఒకసారి మళ్ళీ గిల్లాలి, అందరూ లేకపోతే హుషారు రాదు మీకు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ నిజమైనటువంటి ఆ నీతిమంతుల దగ్గర ఏ వాసనతో చెప్పండి? ప్రేమ వాసన వస్తుంది. ఎప్పుడు వాసన వస్తుంది? వాసన ఏ రోజైనా అదే వాసన వస్తుంది. ఏ రోజు కూడా దుర్వాసన అనేది రాదు. సంపంగి పువ్వు ఉందనుకోండి, ఎప్పుడు గుమాయించి మంచి వాసన వస్తుంటుంది అనమాట. నేను ఎప్పుడైనా మెయిన్ రోడ్కి వెళ్ళినప్పుడు 1-2 కొంటాను. ఇప్పుడు అమ్మ ఎక్కడ కనపడలేదు అవి, ఎందుకంటే పగలు వెళ్ళినప్పుడు కనపడి, ఎప్పుడైనా నేను ఈవినింగ్ వెళ్తున్నాను కాబట్టి కనపడలేదు. బుట్టల్లో పోసి అమ్ముతూ ఉంటారు సంపంగి పూలు. మాకు అక్కడ ఉన్నప్పుడు సంపంగి చెట్టు ఉండేది. దాన్ని చక్కగా అది ఆ మెట్లుకు అలాగ అల్లుకుపోయి పైకి అలాగ మొక్కలు ఎవరైనా వేసేవాళ్ళు కనపడరు విశ్వాసులు. అక్కడ చక్కగా విశ్వాసులు ఖాళీ స్థలం ఏదైనా కనపడితే చాలా మొక్కలు వేద్దాం ఉంటుంది. కుండీలు ఏమన్నట్టు మొక్కలు తెచ్చేసి, ఏమండి, చాలా చర్చిల్లో మనం చూస్తుంటాం. చాలా చర్చిల్లో ఏం చేస్తారు చెప్పండి? అలా చేస్తారు. అవన్నీ సర్వశక్తిమంతులు సృష్టించినవే, పాపాలు కాదవి, సాతానులు ఏం కాదవి. మీకు అర్థమైందా? అలాగా మా వాళ్ళు కూడా మొక్కలంటే బాగా ఇష్టం, తీసుకొచ్చి మొక్కలు వేస్తూ ఉండేవారు. కాబట్టి పిల్లలు ఎందుకు నేను చెప్తున్నానంటే, అవి ఎక్కడైతే ఉంటే అక్కడ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అక్కడ ఆ సువాసన ఏమొస్తుంది చెప్పండి? మనకి ఇష్టాన్ని కలుగు చేస్తుంది సువాసన. అలాగే నువ్వు కూడా ఒక సంపంగి పువ్వు వలె, సంపంగి చెట్టు వలె. ఎందుకంటే మనము కూడా వృక్షమై ఉన్నాం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లారా, ఆయన ఎలాగైతే పుత్రదాత వృక్షముగా ఉన్నాడో నీవు కూడా పుత్రదాత వృక్షమై ఉన్నావు. ఎందుకంటే గొర్రెను కంటది. గొర్రె ఏం చేస్తా చెప్పండి? గొర్రెను కంటది. మరి అప్పుడు గొర్రెను కంటదంటే గొర్రెను కూడా ఏం చేస్తారు? పుత్రులు ఇస్తున్నట్టే కదా. అలాగే నీవు కూడా నీ ద్వారా ఎవరైనా మారారనుకోండి, రక్షించబడ్డారు, రక్షణలో నడిపించబడ్డారనుకోండి, అప్పుడు నువ్వు కన్నట్లు లెక్క అనమాట. అంటే గొర్రెను గొర్రె కానీ
అని దగ్గర కాపరి గొర్రెని కండం, కాపరి గొర్రెనే కనుడు, గొర్రెలే గొర్రెని కంటాయి. కాబట్టి పిల్లలు, అందువల్ల నీవు కూడా పుత్రదాత వృక్షమై ఉన్నావు. కాబట్టి ఈ యొక్క సువాసన దుర్వాసన అంటే ఆ ప్రేమ సువాసన వెదజల్లేటువంటి వారుగా, ప్రేమ అనేటువంటి మంచి వాసన, ఆయన ప్రేమ చూడండి, మెస్సయ్య ఎలాగైతే మంచి ప్రేమ వాసన కలిగి ఉన్నాడో అలాగే ఆయన పిల్లలు కూడా ప్రేమ వాసన కలిగి ఉంటారు. వారికి ప్రేమించడం తప్ప మరొకటి తెలియదు. అలాగే సాతాను సంబంధమైన వారు ఉన్నారనుకోండి, దుష్టుని సంబంధులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర దుర్వాసన ఉండదు. అసూయ, ద్వేషము, క్రోధము, కోపము, కక్ష, చెడ్డ వాసన, చెడ్డ లక్షణాలు, చెడ్డ క్రియలు, చెడ్డ పనులు, అంటే కీడు చేసే స్వభావం అన్నమాట. కీడు అంటే ఏమిటి? బాధ పెట్టే స్వభావం, బాధించేది. ఒక వ్యక్తిలో కనుక దయ్యం ఉందనుకోండి, దురాత్మ ఉందనుకోండి, ఆ వ్యక్తిలో దయ్యం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఎదుటి వారిని బాధ పెడుతుంది అనమాట. దయ్యం, దయ్యం అతడిలో ఉండి ఏం చేస్తుంది? బాధ కలుగు చేస్తుంది. అందుకే దయ్యం అంటే ఏంటంటే బాధించేది, బాధ పెట్టేది. అందువల్ల ఎవరైనా కానీ, పిల్లలను కానీ, తల్లిదండ్రులను కానీ, భార్యను కానీ, భర్తను కానీ, ఏమండి అసూయ చేత కానీ, గర్వం చేత కానీ, అనుమానం చేత కానీ, కోపం చేత కానీ, కక్ష చేత కానీ, దురాలోచనలు పెట్టుకుని కానీ ఏదో విధంగా బాధిస్తూ ఉన్నారనుకోండి, అలా పెట్టుకు ముఖం మార్చుకుని కానీ, ముఖం తిప్పుకొని కానీ, ఇలా చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళలో దయ్యం ఉన్నట్టు లెక్క, దురాత్మ ఉన్నట్టు లెక్క, చెడ్డాత్మ ఉన్నట్టు లెక్క. ఆత్మ వాళ్ళలో ఉండేది చేస్తుంటే బాధ పెడుతుంది. మనుషులను బాధ పెట్టాలంటే ఆ దయ్యము పిల్లారా ఎవరొకరిలో దూరితేనే అది బాధ పెట్టగలుగుతుంది. ఎవరిలో దూరలేదనుకోండి, దానికి శక్తి ఉండదు, దాని బలం ఉండదు. ఎవరొకరు దాన్ని హృదయంలో కన్నా చేర్చుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళలో ఉండి ఏం చేస్తుంది చెప్పండి? బాధ పెట్టడం ఆరంభిస్తుంది తప్ప ఒక వ్యక్తిలో దూరకుండా అది బాధ పెట్టలేదు. ఒక వ్యక్తి, బైబిల్లో మనం చూస్తే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యం అతనిలో ఉండి ఏం చేసేది చెప్పండి? అతన్నే బాధ పెట్టింది. అర్థమైందా? అలాగే కొంతమందిలో దయ్యాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారు? బాధ పెడుతుంటారు, కొడుతుంటారు, తిడుతుంటారు, బూతులు తిడుతుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. బాధ పెట్టడం, బాధ. దయ్యం అనేది ఏం చేస్తే చెప్పండి? కీడు చేసి బాధ పెడుతుంది. కానీ ఈ యొక్క సువాసన అనేటువంటిది ఎప్పుడు కూడా మేలు చేస్తాయి. నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సువాసన. అందుకని కొంతమంది జీవితాలు మంచి సువాసనకరంగా ఉంటాయి, కొంతమంది జీవితాలు ఏమో దుర్వాసనతో ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క క్రియలు. అందువల్లనే ప్రేమ మంచి సువాసన అయినది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల పిల్లారా, బైబిల్లో మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-16 ఒకసారి చూడమ్మా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-16 చదవాలి. ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ ఏమన్నాడండి? మా ద్వారా ప్రతి స్థలమందును యాషువ మెస్సీని గురించిన జ్ఞానం యొక్క సువాసనలు కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న సర్వశక్తిమంతునికే స్తోత్రము. అంటే ప్రతి స్థలమందు కూడా వారు ఎక్కడికి వెళితే అక్కడ, అందుకనే నువ్వు సంపంగిపోయిన, ఎందుకంటే ఆ భూమి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, దాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఏమండి అది ప్రతి స్థలంలో కూడా సువాసనే వెదజల్లుతుంది తప్ప దుర్వాసన వెదజల్లుతుంది. నువ్వు కూడా ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, అన్ని జనుల మధ్యన ఎక్కడున్నా కానీ ప్రేమ సువాసనలు వెదజల్లుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మాటలు, ఆయన ప్రేమ. అందుకనే ఎవరు కూడా పిల్లారా మెస్సీని చూడలేదు.
2000 సంవత్సరాల క్రితం ఆయన ఏమయ్యాడు చెప్పండి? సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణం అయిపోయాడు. కానీ ఆయన ఎవరైనా చూశారా? చూడలా. కాబట్టి నీ ద్వారా ఆయన చూస్తుంటారన్నమాట. ఆయన సువాసన అంటే ఏంటి, ఆయన ప్రేమ అంటే ఏమిటి అనేది నీ ద్వారా. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ నీలో కనపడుతుంది. ఓ సర్వశక్తిమంతుని పిల్లంటే నిన్ను చూస్తే, నీ ప్రేమను చూస్తే సర్వశక్తిమంతుని ప్రేమను చూసినట్టే. నీలో ఆ ప్రేమ కనబడుతుంది. నీ ప్రేమను చూస్తే ఆయన ప్రేమ చూసినట్టే. ఎందుకని? ఆయన ప్రేమ నీలో ఉంది కాబట్టి. ఒకసారి ఒక ఆయన చాలా మామిడి మొక్క ఉందన్నమాట, చాలా పెద్ద మొక్క, చాలా మంచి కాయలు కాసేది. ఒకసారి చాలా మంచి కాయలు కాస్తానని చెప్పాడు. చెప్తే ఒకసారి దాని మొక్క తీసుకొని రమ్మన్నాను అనమాట. తీసుకొచ్చాడు. తీసుకొస్తే అప్పుడు ఆ మొక్క పిల్లారా చాలా చక్కగా ఉందన్నమాట. అతను అన్నాడు, మరలా ఆ మొక్కను కూడా చూద్దురు రండి అన్నాడు. అక్కర్లేదు, ఈ మొక్కను చూస్తే ఆ మొక్క ఎలా ఉందో తెలిసిపోయింది కదా. ఎందుకంటే తండ్రిని బట్టి, అంటే సర్వశక్తిమంతుని బట్టి పిల్లలు కూడా అదే పోలికలో ఉంటారు. ఆ చెట్టు ఎలా ఉందో దాని నుండి వచ్చినటువంటి ఈ చిన్న మొక్క కూడా అదే పోలికలో ఉంటుంది. కాబట్టి దీన్ని చూస్తే చాలు, దాన్ని చూసినట్టే. హల్లెలూయా. అలాగే ఆ మెస్సయ్య యొక్క పోలిక నీలో ఉన్నప్పుడు నిన్ను చూస్తే, నీ గుణ లక్షణాలు చూస్తే, నీ ప్రేమను చూస్తే ఆయన ప్రేమను చూసినట్టే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క పిల్లలు కాబట్టి అటు సువాసన కలిగిన పిల్లలుగా ఉండాలని ఆయన రక్తము చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పావురాలు ఉంటాయి, మామూలు పావురాలు ఉంటాయి, హంస పావురాలు ఉంటాయి. మామూలు పావురాలు ఉంటాయి, హంస పావురాలు ఉంటాయి. ఒకసారి ఒక ఆయన ఆ హంస పావురాలు అంటే తోక, హంస తోకలా ఉంటుంది అనమాట. తోక నడక కూడా అలాగే నడుస్తుంటాయి. ఆ పావురాళ్ళు మా దగ్గర ఉన్నాయి, కాబట్టి పిల్లలు ఇస్తానంటే ఒకసారి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ పిల్లలు చాలా చక్కగా బాగున్నాయి అనమాట. వాటిని కూడా మీకు వీడియో తీసి పంపిస్తానన్నాడు. అక్కర్లేదు, ఈ పిల్లలను చూస్తే వాటిని చూసి తెలిసిపోతాను. అలాగే నిన్ను చూస్తే, నీ ప్రేమను చూస్తే మెస్సైన ప్రేమను చూసినట్టుగా ఉండాలి. అలాంటి సువాసన, ఆయన ప్రేమ సువాసన ఆయన ఎలాగైతే, అందుకని మెస్సయ్య అనగా ఆయన అయినాడు. కాబట్టి అలాగే నువ్వు ప్రతి స్థలమందు కూడా ఆ ప్రేమ కనపడుతుంది. తప్ప మెస్సయ్య ఎంత ప్రేమ కలిగిన వాడురా. మెస్సయ్య మార్గంలో నడిచే వాళ్ళు కూడా అదే ప్రేమ కలిగి ఉంటారు. మెస్సయ్య పిల్లలు కూడా అదే ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన నుండి తీయబడ్డారు కాబట్టి. ఇప్పుడు ఆదాము నుండి అవ్వ తీయబడింది కాబట్టి, ఆదాములో ఏ రక్తం ఉందో అదే రక్తము, ఆదాములో ఏ నరాలు ఉన్నాయో అవ్వలో కూడా అదే నరాలు ఉన్నాయి, ఆదాములో ఏ ఎముకుందో అవ్వలో కూడా అదే ఎముకుంది. అలాగే ఆయన ప్రేమలో నుండి నువ్వు తీయబడ్డావు కాబట్టి అదే ప్రేమ. ఆయనలో ఉన్న సహనమే నీలో ఉంటుంది, ఆయనలో ఉన్న తగ్గింపే నీలో ఉంటుంది. అన్నీ కూడా ఆయన లక్షణాలన్నీ నీలో కనబడుతుంటాయి అన్నమాట. వాళ్ళే ఆయన పిల్లలు, అలాంటి సువాసన కలిగిన పిల్లలు. కాబట్టి పిల్లారా, అందుకనే ఇక్కడ మనము ప్రతి స్థలమందు కూడా ఆయన యొక్క సువాసన వెదజల్లేటువంటి జ్ఞానం కలిగిన వారంగా. అందుకని ఎవరైనా కూడా అంటే చాలా ప్రేమరా, చాలా ప్రేమగా మాట్లాడతారా. ఆ మందిరానికి వెళితే చాలా ప్రేమగా మాట్లాడతారా. మాతో ముఖం ముడుచుకొని కానీ మూతి ముడుచుకొని ఎవరు ఉండరు, చాలా ప్రేమగా ఉంటారు. అక్కడికి వెళ్తే మనం భయం వేయదు కానీ ఆదరణ కలుగుతుంది మనకి. మీకు అర్థమైందా? ఆ మందిరానికి వెళితే ఆ విశ్వాసులు చూడగానే మనకు ఒక ఆదరణ కలుగుతుంది. అంత ప్రేమగా, అంత తగ్గింపుతో అలాగ అత్తుకొని చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారా. హల్లెలూయా. ప్రేమగా మాట్లాడాలి. మాట్లాడకుండా ముగుమొద్దులాగా చూస్తూ, రోబోల్లాగా చూస్తూ ఉండకూడదు. ఆ ప్రేమ, ఆ సువాసన కనబరచాలి ఇద్దరికి నువ్వు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పిల్లారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆ సువాసన కనబరచుచు ఏమన్నాడు చెప్పండి. ప్రతి స్థలమందును నీ ప్రేమను కనబరచాలి వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఆ మెయిన్ రోడ్లో బొమ్మలు ఉంటాయి కదా, షాపుల దగ్గర ఉంటాయి, బట్టల షాపుల దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటాయి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తాయి. వెళ్ళిన వాళ్ళు ఏమైనా ప్రేమ కనపరుస్తాయి? ప్రేమగా అయినా మాట్లాడతాయా? ఏం మాట్లాడవు. ప్రేమగా ఏమైనా పలకరిస్తాయా? ప్రేమ కనపడదు ఆ బొమ్మల్లో. ఆ బొమ్మల్లో ఏ ప్రేమ?
కనబడదు. నువ్వు వెళ్తున్నా వస్తున్నా చూస్తూ ఉంటాయి. అలా బొమ్మల్లాగా ఉండకూడదు. ఆ ప్రేమను ఏం చేయాలన్నది బైబిల్లో కనబరుచాలి. మరి ఆ పుష్పం ఏం చేస్తుంది? సువాసనని మనకి ముక్కులకి కనబరుస్తూ ఉన్నది. అలాగే నీ ప్రేమ సువాసన ఎంత ప్రేమ కలిగిన జనులురా, ఎంత ప్రేమగా చూసుకున్నారా. వీడు పిల్లారా, మనం తూర్పు దేశస్తులు అన్నమాట. ఇజ్రాయిల్ కానీ మనము కానీ తూర్పు దేశస్తులు, ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారు. అదే అటు దక్షిణ ప్రాంతంలో అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళ దగ్గర అంత ప్రేమ కనపడదు. అదే ఇక్కడైనట్లయితే తూర్పు దేశస్తుల్లో ప్రేమ కనపడుతుంది అనమాట. అందుకని ఆ యొక్క అంటే యూరోపియన్ కంట్రీస్లో ప్రేమ ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, పిల్లారా ఎవరిని వచ్చారనుకోండి, అక్కడ నీళ్లు తీసుకో, తప్పని అదిగో తుడుచుకో, కూర్చుంది అదిగో కూర్చో, భోజనం అదిగో పెట్టే తిను. మీకు అర్థమైందా? అంటే వాళ్ళ దగ్గర ఏముండదు చెప్పండి. అలాగా తిన్న తర్వాత అదిగో మంచం వేసాం, అదిగో మంచం దప్పుడు వేసుకొని పడుకో అంటారనమాట. అంటే ఆతిథ్యము అలా ఇస్తారంటే ప్రేమ కనపడదు, క్రియలు కనపడవు, నోటి మాటే. అర్థమైందా? అదే ఇక్కడైనకోండి తూర్పు దేశస్తులు, ఇజ్రాయెల్ దేశంలో కానీ ఎక్కడైనా కానీ తూర్పు దేశస్తుల్లో ప్రేమ కనపడుతుంది. ప్రేమ అంటే ఏమిటి చెప్పండి? ఎవరైనా రాగానే ఎండనబడి వచ్చారు, చాలా ప్రయాణం చేసి వచ్చారు, వందనాలు అని ప్రేమగా మాట్లాడడం. రాగానే ఏం చేస్తారు? అగో నీళ్ళని తీసుకో అనడం, ముంచి తీసుకొచ్చి ఇస్తారనమాట. అర్థమైందా? ముంచి తీసుకొని వచ్చి ఇస్తారు. అది అక్కడ ఉన్న టవల్ తీసుకో అనరు, టవల్ తీసుకొచ్చి ఇస్తారు. అర్థమైందా? అదిగో అక్కడ భోజనం తినరా అనరు, రండి కూర్చోండి అని చక్కగా దగ్గరుండి చక్కగా భోజనం పెట్టడం, కూర పెట్టడం, ఇంకేమైనా కావాలని అనడం. అలాగా లేదా కుర్చీ వేసి కూర్చోమంటారు, కుర్చీ తీసుకొచ్చి కూర్చోమంటారు. ప్రేమ కనపడుతుంది. ఏదో తీసుకోపోతుంటే మీరు లేవక్కర్లేదు మేము అందిస్తామంటారు. ఏదైనా మోసుకుని వెళ్తున్నాం అనుకోండి, అలాగా ప్రేమ సువాసన. ఎవరిని వచ్చారు అనుకోండి, ఎవరిని వచ్చి నిలబడి ఉన్నారు అనుకోండి, కూర్చోడని కుర్చీ ఎవరు. ప్రేమ లేదు అక్కడ, బాగులేదనుకోండి, మంచిని తెచ్చుకో అంటుంటారు. ప్రేమ కనపడాలి. ప్రేమ సువాసనను వెదజల్లాలి. ఆయన నిజమైన వధువు ఎక్కడున్నా కానీ ప్రేమ సువాసనలో వెదజల్లుతూ ఉంటుంది, ప్రేమ కనపడుతూ ఉంటుంది. ఏమండి, అయ్యో పెద్దోళ్ళు ఎవరో ఉన్నారు అనుకోండి, తాళం తీసుకోలేకపోతున్నారు అనుకోండి, అలా నిలబడి చూస్తుంటారు. నేను తెస్తానని తీసుకోరు, పక్కన తీరు. అర్థమైందా మీకు? అంటారు తప్ప తీరు. అలా ఉంటుంటారు కొంతమంది. అదో టైప్ అనమాట. ప్రేమ కనపడదు వాళ్ళలో. ప్రేమ సువాసనలు, మాటలలో ప్రేమను కనబరచాలి. అప్పుడు అంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత ప్రేమో. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నిలే కావచ్చు, లోక ప్రేమే కావచ్చు, కానీ చాలా నా చిన్నతనంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ప్రేమో. అసలు చిన్న పని కూడా చేయనిచ్చేవాడు. వెళ్ళి 2-3 రోజులు ఉంటే అన్నీ తీసుకొచ్చి ఇది చేయడం, నేను ఎక్కడ నిలబడితే అక్కడ కుర్చీ తెచ్చేయడం, ఎక్కడ నిలబడితే అక్కడ కుర్చీ తెచ్చేయడం, ఇక్కడ నిలబడితే అక్కడ కుర్చీ తెచ్చేయడం. మంచం మీద కూర్చోబోతుంటే మంచం మీద తప్పుడేసి కూర్చోబోయాం. చాలా మర్యాద, చాలా ప్రేమ. మనం ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమిస్తున్నామంటే ఆయన ప్రేమిస్తున్నాం అన్నది. ఆ ప్రేమ సువాసనలు ఆయన సన్నిధి జారుతూ ఉంటాయి. నువ్వు చూపించేటువంటి ప్రేమ సువాసనలు. రోజు వచ్చేవాళ్ళైనా సరే నీ ప్రేమను ఏం చేయాలి? సహోదరి ఎలా ఉండవు, సిస్టర్ ఎలా ఉండవు, బాగున్నారా, ఎలా ఉన్నారు, మీరు ఎంతో దూరం నుండి వస్తున్నారు, శ్రమపడి వస్తున్నారు, ఏమండి? ఆ విధంగా ప్రేమగా మాట్లాడాలి, ఒక్కొక్కరు ప్రేమగా పలకరించుకోవాలి, ప్రేమగా ఉండాలి. కానీ అలా నిలబడి చూస్తూ ఉండకూడదు. కనబరచాలను నాయనామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండమ్మా. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను
మేము సర్వశక్తిమంతునికి మెస్సీ సువాసన అయి ఉన్నాము. అందుకనే మనం ప్రతి స్థలమందు కూడా నశించేవారైనా సరే, ఆయన నమ్మని వారైనా సరే, ఆయన విశ్వసించిన వారైనా సరే, అందరి పట్ల కూడా మనం ప్రేమ సువాసన కలిగిన వారంగా ఉండాలి. నీ ఇంట్లో అందరూ నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. అందరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల్లో నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. నీ పిల్లల్లో నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. నీ అన్న చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు ఎవరు నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. నీ అక్క చెల్లెల మధ్య నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. ప్రేమ మాత్రం, ఆ సువాసన మాత్రము పిల్లలు. అందుకని నశించు వారి పట్లను రక్షించబడు వారి పట్లను మేము సువాసన గల వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సువాసన అనేది ఆకర్షిస్తుంది. ఈ ప్రేమ అనేది నీ ఏం చేస్తా చెప్పండి, ఆకర్షిస్తుంది. పిల్లల్ని కూడా ఏం చేస్తా, ఆయన పిల్లల్ని తండ్రిగా మనల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆకర్షించాడు. ఆ కలవరిశిలో రక్తము చిందించి ఆ ప్రేమ చూపించడం ద్వారా మనల్ని రక్షించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ, అయ్యో నా మీద ఆయనకి ఎంత ప్రేమ, నేను నశించి నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. లేకపోతే ఆయన నా కోసం ప్రాణం పెట్టి నన్ను ఇలా విధంగా పిలవకపోతే నేను నరకంలోకి వెళ్ళేదాన్ని. ఆ విధంగా ఆయన చేసిన మేలు, ఆ గొప్ప మేలు, ఆ ప్రేమ. హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయన మాటలు ఏమైనా చెప్పండి. అందుకంటే చాలా మందికి కోపం వస్తేనే నోరు తెరుస్తారు, లేకపోతే ఎరవరు. ఇక్కడ కూడా కూర్చొని అలా మౌనంగా కూర్చొని ఉంటారు, నోరు తెరవరు. గొడవలకైతే మాత్రము పేద గబ్బిలాల్లాగా ఎగిరి గొడవలకు వెళ్ళిపోతారు. గబ్బిలం తిరిగినట్టు తిరుగుతారు. గొడవలకైతే మాత్రం అలా తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ మాత్రము, అందుకని శత్రువులను కూడా ప్రేమించాలి. ఆ యొక్క మేలు ద్వారా కీడుని, సువాసన ద్వారా కీడుని జయించాలి తప్ప మరొక మార్గము లేదు. కాబట్టి పిల్లారా, అందువల్లే పుత్రదాత వృక్షము అని అంటే మనం పుత్రదాత వృక్షం అయి ఉన్నాం. కాబట్టి మెస్సీ ఎలాగైతే సువాసన కలిగిన వాడుగా ఉన్నాడు, మనము కూడా అటు సువాసన కలిగినటువంటి గొర్రె పిల్లల వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే పుత్రదాత వృక్షం వలె సువాసన కలిగినటువంటి వారంగా. సువాసన ఎవరైతే కలిగి ఉంటారో వారే పుత్రదాత వృక్షమై ఉన్నారు తప్ప అందరూ కారు. అందువల్ల నీ జీవితము సువాసన కనబరిచే జీవితంగా ఉండాలి, ప్రేమను కనబరిచే జీవితంగా ఉండాలి. ఆయన ప్రేమను చూడండి, ఆయన ఎలా కనబరిచాడంటే కలవరి శిలువలో ఆయన ప్రేమను కనబరిచాడు. శిలువ భుజం మీద పెట్టినప్పుడు ఆయన వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించిన ఆయన ఆ ప్రేమను కనబడి. అందుకని క్షమించడంలో ప్రేమ ఉంది. ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి, మేలు చేస్తుంది. దావీదులో చూడండి, దావీదులో ప్రేమ చూడండి, అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. సౌలు మీద ఎలాంటి అపకారాన్ని మనసులో పెట్టుకోలేదు. స్వప్రయోజనాన్ని చూసుకోదు ప్రేమ. నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటే అది ఏమవుతుంది, స్వప్రయోజనం అవుతుంది. అలా చూసుకోదు ప్రేమ. అపకారాన్ని ఏమి కూడా మనసులో పెట్టుకోకుండా క్షమించేటువంటి ఆ ప్రేమ. కాబట్టి ప్రేమ సువాసన కలిగినటువంటి ఆయన వధువు రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నది. కాబట్టి ఆమె కోసమే 1996లో ఆ పుత్రదాత వృక్షములను తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వృక్షాలు అవి రక్షించు వారి పట్లను, నశించు వారి పట్లను, రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను అవి సువాసన కలిగిన వృక్షాలు. సువాసన నువ్వు మందిరములో సమాజంలోకి వచ్చేటువంటి వారితో ఎలా ప్రేమ కలిగి ఉంటావో అలాగే నీ ఇంటి పక్కన ఇంటి ముందున్న వారితో కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందా? అదే విధంగా వీళ్ళు అన్యులు రా అని అసహించుకోవడం, ఈ లోకస్తులు రా అని అసహించుకోవడం, చెడుతానాన్ని అసహించుకో. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉన్నది బైబిల్లో. చెడునేం చేయాలి, మనం వాళ్ళ బూతుల మాటను అసహించుకోవాలి. కానీ మనుషుల్ని ఎప్పుడు కూడా మనం అసహించుకోవాలి, ప్రేమ చూపించాలి. ఆ పక్క వాళ్ళకి అట్లగాడని ఏం కలిగి ఉండాలి చెప్పండి, ప్రేమగా మాట్లాడాలి, ద్వేషించకూడదు, అసూయపడకూడదు, ఏమండి కలహాలు పెట్టుకోకూడదు,
ప్రేమ కలిగి ఉన్న ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ, అద్దె ఇల్లు గొడవ, బాబాయ్ వాళ్ళు ఖాళీ చేయమనేవారు, మరలా ఇంకొక ఇంటికి వెళ్ళేవారు, అక్కడ ఉండేవారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరితో గొడవలు, మళ్ళీ అక్కడ ఖాళీ చేయమనేవారు, మరలా ఇంకొక ఇంటికి వెళ్ళేవారు, అక్కడ క్రైస్తవులే, అక్కడ మళ్ళా గొడవలు. ఎందుకంటే వీళ్ళకి ఓర్పు సహనం ఉండేది కాదు. అప్పుడు పిల్లారు, అందుకనే ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి, కనబరచాలి. అబ్బా క్రైస్తవులు ఎంత మంచి క్రైస్తవులు రా, ఎంత ప్రేమ కలిగిన వారు రా, ఎంత దయ కలిగిన వారు రా, ఎంత క్షమించేవారు రా, ఎంత కనికరం కలిగిన వారు, అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ఉన్నామని బైబిల్ చెప్తుంది. వెలుగు వలె మంచి సువాసన వెదజల్లేటువంటి వారంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్థలములో కూడా నువ్వు ఎలా ఉండాలి చెప్పండి, ప్రతి చోట కూడా అన్నాడు బైబిల్లో, మందిరంలోనే కాదు. తర్వాత చదువమ్మా. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్న మాయనామని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము నశించు వారికి ఏమండి, రక్షించు వారి పట్లను మనం మెస్సీ సువాసన అయి ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. సువాసనగానే ఉంటాం. కొంతమందికి ఎలా ఉంటామంటే పిల్లారా, అందరూ కూడా మనల్ని ఆయన నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత పిల్లారా మనం సువాసనగానే ఉంటాం. కానీ వాళ్ళకి ఎలా కనపడతామంటే కొంతమంది మనల్ని ఏమనుకుంటారంటే మంచి సువాసన కలిగిన క్రైస్తవులు అంటారు. కానీ ఇంకో కొంతమంది ఉంటారు, ఆ నశించే వారిలోనే, అన్ని జనుల్లోని, మత్స్యాకుల్లోని, వాళ్ళకంట మనము మరణపు వాసనగా ఉంటామంట. ఏ వాసనగా ఉంటాం చెప్పండి? ఆ మరణపు వాసన, మరణార్థమైన మరణపు వాసన. అంటే ఒక కుక్కో పందో చచ్చిందనుకోండి, ఏ జంతువు చచ్చిందనుకోండి, భయంకరమైన కంపు కొడతా ఉంటుంది. ఆ వీధిలో కుక్క చచ్చిందనుకోండి, అటు వెళ్ళలేకపోతుంటాం అనమాట. ఆ కంపుకి, ఆ దుర్వాసనకి మనం కూడా లోకంలో వాళ్ళకి అలా కనబడతాం కొన్నిసార్లు. అర్థమైందా? లోకంలో వాళ్ళు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ దుర్వాసన కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తుంటారు. కానీ పిల్లారా, కానీ రక్షించబడి వారికి మాత్రం మనము జీవపు వాసనగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మి, అందుకని ఆనాడు అపోస్తలుడు పౌలు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, మెస్సయ్య ఏమో రక్షించబడే వారికేమో మంచి జీవపు సువాసనగా ఉన్నాడు ఆయన. అదే యూదులకైనట్లయితే, ఆయన్ని ద్వేషించేటువంటి, ఆయన నమ్మనటువంటి యూదులకైతే ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన మరణపు వాసనగా ఉన్నాడు, మరణపు వాసనగా ఉన్నాడు. అందుకని మనము ఈ లోకంలో వాళ్ళకి ఇలా మనము మరణపు వాసనగా కనబడవచ్చు, కానీ ఆయనకైతే మనం జీవపు వాసనగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరణపు వాసన లోకమంతా కూడా ఈనాడు మనకైనట్లయితే అది మరణపు వాసనగా, ద్వేషము, అసూయ, క్రోధము, ఇలాంటి చెడు లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా మనకు మరణపు వాసనగా ఉంటారు. కానీ మన ప్రేమో వాళ్ళకేమో మరణపు వాసనగా ఉంటుంది. వాళ్ళ యొక్క లోకమేమో వాళ్ళ యొక్క జీవితమేమో మనకు మరణపు వాసనగా ఉంటుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? అయినా కానీ మనము సువాసన కలిగిన వారంగానే ఉండాలి. ఆయన మనిస్తాం. వాళ్ళకు మనము దుర్వాసనగా కనబడినా మనం అందరి పట్ల కూడా మనము నశించు వారి పట్లను, అలాగే రక్షించబడేటువంటి వారి పట్లను మనము జీవార్థపు వాసనగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రెండవసారి ఆయన జీవార్థపు వాసన కలిగినటువంటి ఆ యొక్క వృక్షమును, అనగా పుత్రదాత వృక్షాలను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వృక్షాలను రక్షించబడి నువ్వు సువాసన కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, లాజరు ఉన్నాడు పిల్లారా, లాజరు అతడు మురికి బట్టలు, ఒక దుర్వాసన వస్తూ ఉండొచ్చు, ఆ తల, ఆ జుట్టు, ఇవన్నీ కూడా చూసినప్పుడు అతనికి పేదవాడు కాబట్టి అవి ఆ మంచి సువాసన రావడానికి కావాల్సినవి కూడా అతడు కొనుక్కునే స్థితిలో లేడు కాబట్టి అతడు దుర్వాసన రావచ్చు.
అర్థమైందా? ఎందుకంటే మనం ఈ లోకంలో దుర్వాసన రాకూడదని ఆ పౌడర్లని ఫెయిర్ అండ్ లవ్లీ అని ఏవో పోస్తుంటారు చాలామంది. మంచి సబ్బులు వాడుకొని ఉంటారు. ఎందుకని? అది ఎంతసేపు ఉంటుంది? ఏదో ఒక పూట ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేసేటప్పుడు, లేకపోతే ఎండలో వెళ్ళేటప్పటికి మళ్ళీ కంపు వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఆ లాజర్కి అవి కూడా లేకపోయి ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ పిల్లారా, అతడు శరీరము లేకపోతే అతని వస్త్రాలు, అతడు కురుపులు లెగిసి ఆ చీమి ఆ రక్తం కారుతూ ఒక దుర్వాసన వస్తున్న శరీరంతో ఉండొచ్చు. కానీ మెస్సయ్య దాన్ని చూడలేదు, సర్వశక్తిమంతుడు దాన్ని చూడలేదు. అతడు దగ్గర వస్తున్న సువాసన దాన్ని చూశాడు. ఇప్పుడు మన మెస్సయ్య కూడా వేకు నక్షత్రముగా పరలోక రాజ్య సువాసన తీసుకొచ్చాడు ఆయన. ఆ రాజ్య సువాసనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. ఆ సువాసనతో వచ్చాడు. ఇప్పుడు నిజమైన సువాసన, ప్రేమ సువాసన కలిగినటువంటి ఆయన వధువు మాత్రమే ఈ రాజ్య సువాసనకు ఆకర్షించబడుతుంది. అందుకని ఆయనేమో ఈ జీవార్థపు సువాసన అంటే ప్రేమ సువాసన, ఆ ప్రేమ స్వరూపి ఆ రాజ్య సువార్తను తీసుకొచ్చాడు. ఈ రెండు సువాసనలు కలిగిన వారు ఈనాడు ఏకమై పైకి కొనిపోబడతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా, యొక్క నశించేటువంటి వారు అంటే ఇందాక మనం చదువుకునే రీతిగా నశించేటువంటి వారు అంటే మనల్ని ఎవరైతే మరణపు వాసనగా మనల్ని ఏదో దుర్వాసన కలిగిన వారు కూడా యేసునామం వాళ్ళు వస్తున్నారా, ఇది వేకు చుక్క వర్తమానం వాళ్ళు వస్తున్నారా, ఇది వేకు చుక్కంట అని రకరకాలుగా, ఇది ఆయన ఒక్కడే అంట, ఆయన నామలోని బాప్తిజం పొందాలంట, తిరుత్వం తప్పు అంటారు వీళ్ళు, అదొక రకమైన బోధరా, ఇది ఒక రకమైన బోధరా అనుకొని మనల్ని ఏం చేస్తారు చెప్పండి? అలాగూ మనల్ని దుర్వాసనతో చూసినట్టు చూస్తుంటారు. మరణపు వాసనగా మనల్ని ఏదో మరణించి ఏదో చెడ్డ వాసన వస్తున్న వ్యక్తులను చూసినట్టు చూస్తారు మనల్ని. అలాంటి వాళ్ళందరూ కూడా విడవబడి ప్రమాదంలో పడతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేకుచుక్కు వర్తమానాన్ని, ఆయన రాకడని ధృవీకరించి విడిచిపెట్టబడి ప్రమాదంలో పడతారు. ఎందుకంటే మనల్ని దుర్వాసన కలిగిన వారుగా చూశారు తప్ప, దుర్వాసన చూసినట్టుగా మనల్ని కూడా అంటే మరణపు వాసన చూసినట్టుగా చూశారు తప్ప మంచి వాసన కలిగిన వారుగా మనల్ని చూడలేదు, తృణీకరించారు. అందుకని వారు విడవబడి ప్రమాదంలో పడతారు. కానీ జీవార్థపు వాసన కలిగిన వధువు మాత్రము ఈ రాజ్య సువాసన ధరించుకొని ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగినటువంటి ఆ సువాసన ధరించుకొని వెళ్ళిపోద్ది. అందుకని 1000 ఏళ్ల పాలనలో ఏముంటుందంటే అక్కడ రాజ్య సువాసన, అదే ఆయన ప్రేమ సువాసనతో ఉంటారు. అక్కడ అందరూ కూడా చూడండి నీతితో కనబడతారు, సమాధానం కలిగిన మనుషులుగా ఉంటారు, విరోధంగా ఉండరు. నువ్వు ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళి చక్కగా పలకరిస్తున్నావంటే, ఇద్దరు సహోదరి మంచి సమాధానంగానే ఉండారా, మనతోటి సమాధానంగా బాగా మాట్లాడారా, సమాధానంగానే బాగున్నారా అంటారన్నమాట. అర్థమైంది మీకు? ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏం మాట్లాడకుండా అలా ఉన్నాం అనుకోండి, ఏదో మొక్కలో పెట్టుకొని ఉన్నారు, ఉదయం లేదో పెట్టుకొని ఉంటుంది, ఏం పలకట్లేదు, ఉలకట్లేదు, నిలబడి చూస్తున్నారు తప్ప ఏమి ఎలా ఉన్నామని ఏం సమాధానంగా ఏం మాట్లాడలేదు, ఏమీ లేదు అలాగా అంటారు. ఏంటి దాని అర్థం? నువ్వు సమాధానం ఎదగల, సమాధానం లేదు నీలో. సమాధానంగా మాట్లాడితే ఎంత సమాధానం. అక్కడ ఎవరిలో కూడా నా మీద విరోధం చూడలే నేను. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏదో పెట్టుకొని ఉన్నట్టుంది హృదయంలో, ఏదో విరోధం పెట్టుకొని ఉండి అందుకని మాట్లాడలేదు, నా మీద కక్ష పెట్టుకున్నాడేమో, ఈమె నా మీద ద్వేషం పెట్టుకుందేమో అనుకుంటారు. అలాగ అనుకోకుండా ఉండడానికి నువ్వేం చేయాలి? ఆ ప్రేమను కనబరచాలి, సమాధానాన్ని కనబరచాలి. సహోదరుడు, ఆ సహోదరిని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చే చాలా సంతోషం, అలాగే వస్తూ ఉండండి అని ఆనందంతో చెప్పాను. అబ్బా నేను వెళ్తే ఎంత ఆనందపడ్డారో, నేను వెళ్తే అంత సంతోషపడ్డారో అనుకుంటారు. కానీ ఎవరైనా వచ్చినా కానీ ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, మా ఇంటి దగ్గర రాత్రి ఒకటి గుడ్ల గూబి అలా ఉందన్నమాట. రాత్రి పూట ఎవరో పిల్లలు చూసారు, గుడ్ల గూబి అక్కడ ఉందని. ఆ చెరువు దగ్గర కంచేసి దాని మీద ఐరన్ పోల్ ఉన్నాయన్నమాట, దాని మీద నిలబడి ఉందన్నమాట. అందరూ చూస్తున్నారు, అది కూడా గుడ్లు వేసుకుని అలా చూస్తుంది. అలా గుడ్ల గూబిలాగా చూడకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి? ఆ
ఆదరించి కనబరచాలి, ఆదరించాలి, మాట్లాడాలి, సంతోషపడాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత సంతోషపడ్డాను, ఎంత ఆనందపడ్డాను. నేను వెళ్ళాననే సంతోషం లేదేంటి వాళ్ళకి? నేను వచ్చానని ఆనందం లేదేంటి వాళ్ళకి? ఏడు ముఖాలు పెట్టుకొని ఉన్నారేంటి? రబ్బర్ ముఖాలు పెట్టుకొని ఉన్నారేంటి అనుకుంటారు. అలా ఉండకూడదు. ప్రేమను కనబరచాలి, నేర్చుకోవాలి. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నిజమైన వధువు ఏం చేస్తుంటే బైబిల్ చెప్తుంది, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవడం వల్ల. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు, నా సహోదరి సహోదరుడు రోజు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళైనా సరే వాళ్ళు చూసి ఆనందంగా పలకరించాలి, ఆనందపడాలి, సంతోషపడాలి. ఇంకా ఎప్పుడో ఒకసారి వచ్చారనుకోండి, ఇంకా సంతోషపడాలి. నా సహోదరి వచ్చింది, నా సహోదరుడు వచ్చాడని ఆనందపడాలి తప్ప అలాగే ఎవరైనా పలకరిస్తా, సిస్టర్ ఎప్పుడు వచ్చావు, సహోదరి ఎప్పుడు వచ్చావు, సహోదరుడు ఎప్పుడు వచ్చావు అని పలకరించుకుంటా ఉంటే వీళ్ళు కూడా పలకరించుకొని వచ్చి ఇలా చూస్తూ ఉంటారు, నాకు సంబంధం లేదన్నట్టు. ప్రేమను కనబరచాలి, సువాసన కనబరచాలి. సువాసన లేని పుష్పం వలె ఉండకూడదు, పువ్వు వలె ఉండకూడదు. సువాసన వెదజల్లాలి. ఇంట్లో కూడా నువ్వు అలాగే ఉండాలా. మీ పిల్లలు బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. పిల్లలు వచ్చింది ఆనందంతో ఉండాలి, సంతోషంతో మనం ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, కూర్చోండి. ఇదిగో మన పిల్లలు వచ్చారే అని భార్యతో చెప్తే, మా నాన్నకు మేమంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం అనుకుంటారు. అలాగే తల్లి కూడా అదే విధంగా ఉండాలి పిల్లల పట్ల, అలాగే భార్య పట్ల కూడా అదే విధంగా ఉండాలి. భార్య పట్ల కూడా ఏముండాలి చెప్పండి? ప్రేమగా ఉండాలి, సంతోషపడాలి, ఆనందంగా ఉండాలి. నాకు ఇలాంటి విశ్వాసం కలిగిన భార్య దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చాడు అలాంటి భార్యని. అలా కృతజ్ఞత కలిగి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆ విధంగా, అలాగే భర్త పట్ల కూడా ఆ విధంగా ప్రేమ కలిగి ఒకరికొకరు మాట్లాడుకోవాలి. దాన్ని సహవాసం అంటారు అన్నమాట. ఏం చేయాలి చెప్పండి? నన్ను బలకరిస్తారో లేదు చూద్దాం, నన్ను మాట్లాడుతారో లేదు చూద్దాం. వచ్చిన వాళ్ళు మనం బలకరించాలా, వాళ్ళు మాట్లాడతారా? ఇంటికి ఎవరు వచ్చారు అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? పలకరించి ప్రేమ చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం విలువిస్తారో లేదు చూద్దాం. గట్టిగా ఉండకూడదు. వాళ్ళకి విలువిస్తున్నారు, నాకు ఇస్తారు లేదు చూద్దాం. మనం అలా ఉన్నాం, లోకమైపోతాం. మన విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఆ తత్వం క్రైస్తవ లక్షణాలు కాదు. ప్రేమ కలిగి ఉండాలి, ఆయన నమ్మరిస్తారు. దుర్వాసన రాకూడదు. మీ దగ్గర దుర్వాసన వచ్చింది ఏమంటే చెప్పండి? బాబు అక్కడికి వెళ్ళాను కానీ ఆ సిస్టర్ దగ్గర దుర్వాసన, ఆ బ్రదర్ దగ్గర దుర్వాసన, వేషపు వాసన, అసూయ వాసన, కోపం వాసన, పగవాసన, మంచి వాసనే, ప్రేమ వాసనే కనపడలేదు ఆ సిస్టర్ దగ్గర, ఆ బ్రదర్ దగ్గర. అలా ఉండకూడదు. నీ ప్రేమను రుచి చూపించాలి, ఆయన నమ్మరిస్తారు. కాబట్టి ఇప్పుడు రాజ్య సువార్త, ఆ రాజ్య వాసన కనపడాలి నీలో. సంతోషము, పరిశుద్ధాత్మ ఆనందం. సహోదరి సహోదరులు ఎందుకు కానీ వాక్యం, ఎందుకంటే ఆయన ఎందుకు కానీ ఆనందించడమే, వాక్యం ముందు ఆనందించడమే, పరిశుద్ధాత్మ ఆనందం. అట్టి ఆనందము కలిగినటువంటి వధువుగా ఈ చివరి కాలంలో ఉండాలి. అలాంటి వారు మాత్రమే కొనుకోబడతారు. హల్లెలూయా. అందుకని సువాసన నువ్వేం చేయాలి? ఆ యొక్క పిల్లారా, పుత్ర దాత వృక్షము సువాసన కనబరిచింది కాబట్టి దాని గురించి చెప్పుకున్నారు, సాక్ష్యం ఇచ్చారు. అలాగే నీ ప్రేమను చూసినప్పుడు, అతడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఆమె ఎంతో ప్రేమ కలిగింది, ఆ సమాజంలో వాళ్ళు ఎంతో ప్రేమ కలిగిన వారు. మెస్సీ ప్రేమను వాళ్ళలో చూశాను, సర్వశక్తిమంతుని ప్రేమను నేను వాళ్ళ ఇంటి దగ్గర చూశాను. అలాంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. ఆ ప్రేమ కనుక ఉన్నట్లయితే చూడండి, వాళ్ళు ఎవరు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. అర్థమైందా? మా ఇంటి దగ్గర ఒక ఆవు వచ్చింది, దాని మెడ మీద 2 రోజులు ఇలా అనేటప్పటికీ అది వదిలేట్లేదు. ఇలా మెడ మీద ఇలా అంటా ఉంటే అది ఇంకా పైకెత్తి అలా ఉండిపోతుంది తప్ప ఎంత టైం అయినా కానీ వెళ్ళట్లా. నీకు అర్థమైందా? అలాంటి ప్రేమ
హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఉత్తరదాత వృక్షం వలె నువ్వు కూడా మంచి సువాసన కలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండవ రాకడలో, వేకుచుక్క రాకడలో నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడమే అదే ప్రేమ రాజ్యము. ఆ ప్రేమ సువాసన నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎత్తబడడం అనేది జరుగుతుంది. నువ్వు ఎత్తబడాలంటే ప్రేమ సువాసన కలిగి ఉండాలి. ఆ పుత్రదాత వృక్షమే ప్రేమ వృక్షం. అది ప్రేమ సువాసన దానిలో నుండి వస్తూ ఉంది. నువ్వు కూడా ప్రేమ వృక్షముగా నీలో నుండి ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము నీలో రావాలి. ఎప్పుడు చూసిన కోపమో, ఇసురుకోవడమో, కసురుకోవడమో, తోలనాడడమో, ద్వేషించడమో, ఎప్పుడు చూసినా కానీ రుసరుసలాడిపోవడమో, వాళ్ళను కనబడగానే, వాళ్ళను చూడగానే చిట్టపటలాడిపోవడమో అలా ఉంటుంది సుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.